నమస్కారం. మే నెల రాశి ఫలితాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయస్ శాస్త్రి గారు. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. సో మే నెల వచ్చేసింది. ప్రతి నెల మాదిరిగానే మే నెలలో కూడా మనకు ఉన్నటువంటి 12 రాశుల వారి జాతకం ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారా? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. మొదటిగా మేషరాశి. శ్రీ గురుభ్యో నమ. అయ్యా, మేషరాశి యొక్క ఫలితాలు చూస్తే మనకమ్మ, ఈ యొక్క మే మాసాన్ని ప్రస్తుత కాలం వైశాఖ మాసం అంటాం మన చాంద్రమానంగా. ఈ యొక్క వైశాఖ మాసంలో మనకు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మనకు మేషరాశి వారికి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రము, అలానే కృత్తికా నక్షత్రం ఒకటో పాదం. ఈ యొక్క నక్షత్రాదులు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, రవి వీరికి జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు ప్రస్తుత కాలము. తదుపరి ద్వితీయ స్థానం సంచారం చేస్తారు మే 14 నుంచి. అలానే మే 14 నుంచి గురువు కూడా వీళ్ళకి మనకు సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి గురువు కూడా మారుతున్నాడు. కాబట్టి ఆయన 14వ తారీఖు నుంచి కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అలానే రాహుకేతువులు కూడా మనకు విశేషంగా ఈ నెలలోనే వాళ్ళు కూడా సంక్రమణం చేస్తున్నారు. మే 18వ తారీఖు నుంచి ఈ యొక్క రాహుకేతువులు కూడా మేషరాశి వారికి కేతు వచ్చే సింహరాశిలో గతులై ఉంటున్నాడు. అలానే రాహు మేషరాశి వారికి ఏకాదశంలో ఉంటున్నారు. ముఖ్యంగా ఇక ద్వాదశంలో శని, శుక్రుడు, బుధుడు, అలానే 6వ తారీఖు వరకు బుధుడు ఈ యొక్క మీనంలో ఉండి తదుపరి జన్మంలోకి వస్తున్నాడు. ఈ రకమైన గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనం జన్మంలో రవి బుధులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో బుద్ధి కౌశలంతో మంచి తెలివితేటలతో ఇప్పుడు ఏదైనా పరీక్షలు రాసినా లేదా ఏదైనా ఒక సమస్యకు పరిష్కారమైనా మంచిగా ఆలోచన చేసి బయటపడే అవకాశం ఉంటుంది. అలానే రవి బుధుల కలయిక చాలా మంచిది. విద్యార్థులకు కానీ ఇటువంటి వ్యాపారంలో కానీ మంచి నైపుణ్యత, క్రియేటివిటీ లాంటివి బాగా పెరుగుతాయి ఈ యొక్క 10 రోజుల వరకు. తర్వాత నుంచి మే 23 నుంచి మేషరాశి వారికి బుధుడు ద్వితీయంలోకి వస్తున్నాడు. ఇంకా అమోఘమైన తెలివితేటలు ఉంటాయి. ఎందుకంటే బుధుడు 2లో ఉంటే ముఖ్యంగా ధనరాబడి కానీ అనేక రకాల నైపుణ్యత పెరగటం కానీ, అట్లానే కుటుంబంలో కూడా వీళ్ళ బుద్ధితో కుశలతతో సమస్య పరిష్కారం చేసుకోవటం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే గురువు తృతీయంలోకి మారుతున్నాడు ద్వితీయం నుంచి. అలా తృతీయంలోకి మారటం వల్ల వీళ్ళ కొద్దిగా గురువు అంత మంచిది కాదు. 3లోకి మారటం వల్ల సొంత వాళ్ళే అంటే సొంత తోబుట్టువులే వీళ్ళకి కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ వాళ్ళ పెళ్ళి అనుకున్నారనుకోండి, అదేదో వీళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. అలానే వాళ్ళ పెళ్ళి చివరికి వీళ్ళకి ఇబ్బందికరంగా మారటం లేదా ఆస్తి తగాదాలు రావటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ అలానే చతుర్థంలో కుజుడున్నాడు. కుజుడు చతుర్థంలో ఉండడం బంధువైరాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎవరు మాట వినడు సీతయ్య టైప్లో కొద్దిగా నడుస్తూ ఉంటారు. తదుపరి ఎందుకంటే వీళ్ళకి బంధువులు కూడా రాబంధువులుగా మారే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళ అభిప్రాయానికి గౌరవం ఇయ్యరు మొదలు. అలానే వాహన సౌఖ్యాలు ఏవైతే ఉంటాయో వాహనానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత ముఖ్యంగా పెద్దవాళ్ళలో హృద్రోగులు కనుక ఎవరైనా ఉంటే కనుక సమయానికి వాళ్ళకి వేళకి భోజనాన్ని ఏర్పాటు చేయడం మంచిది. లేదా అకాల భోజనం వల్ల అనారోగ్యం వచ్చే సూచనలు ఉన్నాయి. అలానే రక్తహీనత సంబంధించినటువంటి యొక్క బాధలు కూడా పడే అవకాశం ఉంటుంది. అలానే ఊపిరితిత్తులకు సంబంధించి జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదా భుజాలకు సంబంధించి కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా పంచమంలో కేతు ఉండటం వల్ల ముఖ్యంగా భక్తి, జ్ఞానత, వైరాగ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే పంచమంలో మంత్రోపాసన దీక్షగా తీస్తే ఒక మంత్రాన్ని ఉపదేశం చేసుకున్నా లేదా ఒక దీక్షగా కొన్ని రోజులు చేసుకుందాం స్తోత్రం కానీ పారాయణం కానీ అలా చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. కేతు పంచమంలో ఉండడం వల్ల దైవదర్శనం కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే రాహు ఏకాదశంలో ఉండటం వల్ల విదేశీ మూలానగా లాభాలు కానీ, విద్య కానీ లేదా విదేశీ ప్రయత్నాలు కానీ సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. అలానే ముఖ్యంగా కంటికి సంబంధించిన వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలి. కంటికి ఏమన్నా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. చెవికి సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలానే పాదాలకి పిక్కలు కానీ పిక్కల కింద నుంచి కానీ నొప్పులు ఉండే అవకాశం ఉంటుంది. అలానే ఈ శని శుక్రులు 12లో ఉండటం వల్ల ఎంత పని మొదలుపెట్టినా ఏ కార్యాన్ని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళటం వెనక్కి రావటం లాంటి అవకాశాలు ఉంటాయి. నూతనమైన కార్యాలు ఏర్పాటు చేసుకుంటారు. అధికమైన ఖర్చులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. శుక్రుడు 12లో ఉండటం వల్ల ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చే పరిస్థితి. అనుకున్నంత దానికన్నా వీళ్ళు ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతున్న చోట ఒక 2000 ఖర్చు కావటం, దాని డబుల్ ఖర్చు కావటం, తద్వారా డబ్బులు ఖర్చు అయినా పని అవుతుంది అనుకుంటారు కానీ అక్కడ పని కాదు.
అలా కొన్ని వ్యవహారాలు జాగ్రత్త ఉండడం, మోసగించడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకొద్దు. మీ సొంత తెలివితేటలు కానీ సొంత మైనటువంటి వాటి వివరాలని మీరు ఏ విధంగా ఆలోచన చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందో ఆ విధంగా ఆలోచించండి. అంతే తప్ప వేరే ఎవరో చెప్పారు ఆ ఆలోచనతో మనం ఉన్నాము, వాళ్ళు చెప్తారు, అనేకులు చెప్తూ ఉంటారు, ఆలోచనతో మీరు ఉన్నట్లయితే సమస్య పరిష్కారం కాదు, ఇంకా జటిలమైపోతుంది. ఇంకా రాను రాను ఆ సమస్యకు పరిష్కారం రావటం కూడా కొంత సన్నగిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి సొంతంగా మీకు ఏది తోస్తే ఏది చేస్తే బాగుంటుందో దాన్ని మీరు అక్కడ పెట్టుకోవాలి. అయితే వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి కావచ్చు లేదా రాజకీయ సినీ ప్రముఖులకు కావచ్చు ఈ మే నెల ఎలా ఉండబోతుంది? ఈ రాజకీయ నాయకులకి కొంత వీళ్ళు బుద్ధి కుశలతతో ఆచరిస్తే, అంటే ఇక్కడ ఏంటంటే బుధుడు లౌకికమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ జ్ఞానం ఎలా ఉంటుందయ్యా అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీకన్నా పెద్దవారు బాస్ లాగా ఉండొచ్చు మేషరాశి వారికి రాజకీయాల్లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే మీ తెలివితేటలు చూపించారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని డామినేషన్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని సమర్థించండి, మిమ్మల్ని పైకి ఎత్తుకొని కూర్చుంటారు. అది మీరు గమనించాల్సిన విషయం. అట్లనే విద్యార్థులు కూడా వచ్చినటువంటి కొత్తగా మీరు ఏదైనా నేర్చుకుంటే కనుక పక్కన వాడితో పంచుకోవటం అనేది కొన్ని విధాలుగా మంచిది. కానీ ఇక్కడ పంచుకోవటం వల్ల వాళ్ళు మీకు పోటీతత్వం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే శని 12లో ఉన్నాడు కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ తర్వాత మీడియా రంగంలో ఉండేటువంటి వారు మేషరాశి వారికి అద్భుతమైన యోగం వస్తుంది. ఎందుకంటే మీడియా రంగంలో యోగం ఎందుకంటే శని దృష్టి బుధుడి మీద పడటం వల్ల మంచి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీళ్ళు ప్రత్యేకంగా ఆరోగ్యం మీద కాస్త దృష్టి పెట్టాలి మేషరాశి వారు. తర్వాత మీరు అన్నట్టుగా రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే. ఖర్చు చెప్పాను కదా, కొద్దిగా ఎక్కువయ్యే ఖర్చు ఉంటుంది. మీరు ఏదో చిన్నదానిలో వెళ్ళిపోతుందని కూడా ఖర్చు ఎక్కువ చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి సినీ వర్గంలో ఉండేటవారు కొంత తక్కువ ఖర్చేట్టుగా ప్రయత్నం చేసుకోండి. ఎక్కువగా ఖర్చు పెట్టుకోవటం వల్ల అధికమైనటువంటి వ్యయభారం పెరిగి మీరు చేసే సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, లేదా సీరియల్కి సంబంధించి షార్ట్ వీడియోస్ కానీ ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా దాన్ని మనం పరిశీలనగా చూసుకొని ప్లానింగ్ చేసుకుంటే మంచి వ్యవహారాలు చేయొచ్చు. అలానే వివాహ సంబంధ ప్రయత్నాల్లో ఉన్నవారు కానీ లేదా దాంపత్యంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎంతవరకు ఉంటుంది మేషరాశి వారు? ఈ యొక్క సినిమా రంగంలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా చెప్పాలంటే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంత సమస్య పరిష్కారం కావటం కష్టం. ఎందుకంటే గురువు బలం లేదు వీళ్ళకి. ఇంకా మన జాతకరీత్యా ఏమన్నా గ్రహ అంతర్దశ మహర్దశానాదులు ఏమైనా కలిసి ఉన్నా, ట్రాన్సిట్లో ఏమైనా గ్రహాలు కలిసి ఉన్నా చెప్పలేం. అలా వీళ్ళకి కొంతవరకు కలిసే అవకాశం ఉంటుంది. అంటే ప్రత్యేకంగా అంత బలం లేదని చెప్పచ్చు. మేషరాశి వారు ఎలాంటి పరిహారం చేసుకున్నట్లయితే ఆ నెలంతా కూడా బాగుంటుందంటారు? ఈ యొక్క మేషరాశి వారి పరిష్కారాలకు వస్తే కనమ్మా ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి జన్మంలో బుధుడు ఉంటున్నాడు, తర్వాత తృతీయంలో గురువు. ముఖ్యంగా దత్త చరిత్ర పారాయణం, గురు చరిత్ర పారాయణం, రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం కానీ, దత్తాత్రేయ స్వాముల దర్శనం కానీ, గురు దర్శనం కానీ, గురు చరిత్ర పారాయణం కానీ, అలానే వీళ్ళకి ఎంత అవకాశం ఉంటే అంత గురుక్షేత్రాలు, గురువు యొక్క దర్శనము, లేదా ఇంట్లో గురు చరిత్ర పారాయణము లాంటివి చేసుకోవటం చాలా మంచిది. సో నెక్స్ట్ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉండబోతుందండి? శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క వృషభ రాశి వారికి మే నెలలో మనకు ఎలా ఉండబోతుంది గ్రహస్థితి చూసినట్టయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, అలాగే మనకు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే అంటే మనం ఈ యొక్క గోచార ఫలితం తీసుకుంటే జన్మంలో గురువు నుంచి ద్వితీయంలోకి వస్తున్నాడు గురువు. అలానే బుధుడు కూడా జన్మంలోకి వస్తున్నాడు 23వ తారీఖు మే నుంచి కూడా. ఇక గ్రహస్థితిలో ఇంకా కుజుడు తృతీయంలో ఉన్నాడు నీచ స్థితిలో. చతుర్థమందు కేతువు సంచారం చేస్తున్నాడు. దశమంలో రాహు, ఏకాదశంలో శని శుక్రుడు, అలానే 12లో రవి బుధుడు. తర్వాత జన్మస్థానంలో మే 14 నుంచి గురు సంచారం వీరికి ఈ యొక్క జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే జన్మంలో రవి సంచారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మాట ధోరణి పట్టింపులు, మాట ఏమన్నా తోలనాటం అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం గురువు ఎప్పుడైతే సంచారమూర్తిగా ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కొంత ధనపరమైన ఆలోచన, ప్లానింగు, వ్యవహారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాటి వరకు అయితే చాలా బాగుంది. నూతనమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ప్రారంభం చేసుకోవచ్చు. గృహారంభ, గృహప్రవేశ, వ్యాపారాదులు అనేకం కూడా. తర్వాత అలాగే వీళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా విశేషంగా చాలా యోగిస్తుంది. అలాగే వీళ్ళకి తృతీయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా తోబుట్టువులు కానీ వీళ్ళని సపోర్ట్ చేసి వీళ్ళని ఇబ్బంది
గురి చేసేవారు కొంతమంది ఉంటారు. అంటే సొంత వాళ్ళే కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఏ విషయాన్నైనా కొంత గోప్యత అనేది పాటించడం మంచిది వృషభ రాశి వారు. తర్వాత చతుర్థమందు కేతు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆకస్మిక ప్రయాణాలు, లేదైనా పెద్దవాళ్ళతో అనారోగ్యాలు, తల్లిగారికి కానీ తండ్రి గారికి కానీ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల ఆరోగ్యాన్ని చూసుకోవటం మంచిది. అలానే ఈ చతుర్థమందు కేతు ఉన్నాడు కాబట్టి కొంత కష్టాన్ని ఏర్పరిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు అన్నీ ఏర్పరచుకుంటారు, ఏదో కష్టం అనేది చిన్నది కష్టం వచ్చి పడిపోతుంది. కాబట్టి చిన్న కష్టానికి మీరు కింద మీద పడద్దు, అది చాలా చిన్నదైంది, అది రావాల్సి వచ్చింది చతుర్థమందు కేతు ఉండడం వల్ల, అంతే తప్ప వేరే ఏమీ లేదు. మిగతా అంతా కూడా బాగుంది వృషభ రాశి వారికి. అలాగే వృషభ రాశి వారికి మనకు ఈ యొక్క బుధుడు కూడా 12లో ఉన్నాడు, తదుపరి జన్మస్థానంలోకి వస్తున్నాడు. మీరు ఎన్ని కోట్లు సంపాదించండి, ఎన్ని లెక్కలు పెట్టుకోండి, కానీ సమయానికి భోజనం చేయండి. సమయానికి భోజనం చేయటం వల్ల మీకు కొంత అనారోగ్యాలు ఏమైనా వచ్చే ఉన్నా కూడా అవన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే సమయానికి భోజనం చేయకపోవటం వల్ల గ్యాస్ ట్రబుల్స్ వచ్చే అవకాశం, గురువు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇస్తారు, యాసిడిటీ ఇస్తాడు, అల్సర్స్ ఇస్తారు. తర్వాత లివర్కి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటాయి మనకు, అనారోగ్యం పరం దానికి కూడా ఇబ్బంది, అంటే ఒక ఆర్గన్ నుంచి పలు రకాల ఆర్గన్స్కి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వేడ తప్పిన భోజనాన్ని కొంతవరకు మీరు అప్రమత్తం పాటించడం మంచిది, మంచిగా భోజనం చేయడం. అలానే ఎంత మనము భోజనం చేసుకున్నా వ్యాయామం చేయాలి. అంటే భోజనం చేయగానే సరిపోలేదు, సమయానికి వ్యాయామం కూడా చేయాలి. ఆ వ్యాయామం చేయటం వల్ల కూడా ఆరోగ్యాన్ని మనం కుదుటపరుచుకుంటాం. ధనపరంగా అయితే అన్నీ బాగున్నాయి. సంతానం లేనిటువంటి వారికి కూడా సంతాన యోగ్యత చేసుకోవడం మంచిది. ఎందుకంటే శని శుక్రుడు యోగప్రదంగా ఉంటున్నారు, ఆ గురువు కూడా యోగప్రదంగా ఉంటున్నాడు. శని శుక్రుడు కూడా వీళ్ళకి ఏకాదశంలో ఉండటం వల్ల వీళ్ళ పెద్దన్న కానీ వీళ్ళ సలహాలు కానీ సూచించడం కానీ, నూతన స్త్రీలు కానీ పురుషులు కానీ పరిచయం ఏర్పడి వాళ్ళతో ఎక్స్పాన్షన్ చేయటం కానీ, లేదైనా ప్రేమ వ్యవహారాలు కానీ ఇలాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఈ యొక్క రాహు వీరికి దశమంలో ఉన్నాడు. విదేశీ పెట్టుబడులు కానీ, విదేశీ విద్య కానీ, విదేశీ వ్యాపార ప్రయాణాలు కానీ అనుకూలిస్తాయి బాగా. అలా వీళ్ళకి కొద్దిగా యోగప్రదంగానే ఉంది ఈ మే మాసం నుంచి. అలానే గురువుగారు వృషభ రాశి సినీ రాజకీయ ప్రముఖులకు కావచ్చు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతారు? సినీ రాజకీయ ప్రముఖులకు యోగ్యంగా ఉంటుంది. క్రియాశీలకంగా వీళ్ళు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయొచ్చు, పర్ఫెక్ట్గా రాజకీయాల్లో తిరగచ్చు. ఎందుకంటే లౌకికమైన శక్తులు వీళ్ళకి అలౌకికంగా, అంటే తెలియకుండానే కొన్ని శక్తులు వీళ్ళని బలవంతంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో కావచ్చు, ఒక సినిమా రంగంలో కావచ్చు. కాబట్టి యోగప్రదంగా చాలా బాగుంది. అయితే వృషభ రాశి వారికి ఎలాంటి పరిహారాలు సూచిస్తారు? మొత్తం మీద కూడా చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళకి ఏది తిరుగులేని శక్తిగా ఉంటారు. అయినా కూడా ఇంకా ఏమైనా చేసుకోవడానికి ఉందా అని అంటే గణపతి ఆరాధన చాలా విశేషంగా చేసుకోవటం మంచిది. గణపతికి గరిక ఎర్ర పూలు పెట్టడం, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం వల్ల వీళ్ళకి ఇంకా ఏదన్నా తలంచిన కార్యక్రమాలు ఆగిపోతున్నా కూడా నెరవేరుతాయి. మిథున రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుందండి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మే నెల అంటే, ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క నక్షత్రాదులు చూస్తే కనుక మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పురుష నక్షత్రం 1-3 పాదాలు ఈ యొక్క మిథున రాశివి. మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో గురువు సంచారం చేస్తున్నాడమ్మా. వీళ్ళకి రీజన్ లేకుండా ఏదో ఒక మనస్సులో ఒక వ్యాధి చింతన భావన ఉంటుంది. అలాగే ద్వితీయంలో కుజుడున్నాడు. ప్రతి దగ్గర గొడవలు పడటం, ప్రతి దగ్గర ఆర్గ్యుమెంట్స్ చేయటం, ఏదన్నా ఒక మాట అన్నారంటే వెంబడే దాని కౌంటర్ పెద్దగా ఇవ్వటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. గొడవలకు దగ్గర పోకండి. ఒకవేళ వచ్చినా వాటిని సమస్యకు పరిష్కారంగా చూసుకోండి, కానీ అది ఇంకా పెద్దదయ్యి జటిలమైపోయి మీకు వాళ్ళకి పొంతలు చివరికి తెగిపోయే బంధాలలాగా ఉండకూడదు. తర్వాత తృతీయంలో కేతు ఉన్నాడు. మిమ్మల్ని ఎవరు సహకరించరు కూడా. అంటే ఇప్పటివరకు మిమ్మల్ని సహకరించేవారు ఎక్కువగా ఉంటారు, ఒక్కసారిగా మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయకుండా ఉంటారు. కారణం ఏంటంటే మీ యొక్క అశ్రద్ధే లేదా మీ వాగ్వాదనే వాళ్ళు కూడా విసుగు తెప్పించే అవకాశం ఉంటుంది. ఇంత వాదన అవసరమా? అక్కడ ఏమీ లేకుండానే కొన్ని అకారణంగా వైరాలు పెట్టుకోవటాలు ఇవన్నీ జరుగుతుంటాయి. తర్వాత ఓవర్ వెయిట్ రావటం, ఉన్నట్టుండి వెయిట్ పెరగటం, ఇలాంటి వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. రాహు 9లో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా పితృదోష నివారణ చర్యలు ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో మిథున రాశి వారు తప్పకుండా ఈ యొక్క సంవత్సరంలో చేసుకోవటం మంచిది. కారణం ఏంటి అంటే వీళ్ళకి తృతీయంలో కేతువు, 9లో రాహు ఉంటున్నాడు. 9లో రాహు ఉంటే కనుక పితృదోష నివారణ చర్యలు చాలా అద్భుతంగా యోగిస్తాయి. కాబట్టి ఎవరైనా పితృదోషాలు వాళ్ళ యొక్క జన్మజాతకాల్లో ఉన్నాయనుకునేటువంటి వారు మిథున రాశి వారు ముఖ్యంగా పితృదోష నివారణ చర్యలు చేసుకుంటే కనుక సంతానం లేని సంతానము, ఇంకా ఏదైనా ఆటంకాలు ఏర్పడుతుంటే ప్రతి విషయంలో ఆటంకాలు తొలగిపోవటం, అలానే ఏదైనా వ్యాపారంలో స్తబ్దతగా ఉండటం, అలానే
మళ్ళీ వీళ్ళకి ఏదైనా పెళ్ళికి సంబంధించిన వ్యవహారాలు కూడా చాలా ముందుకు సాగకపోయినా కూడా అటువంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా సమస్యకు పరిష్కారం అవుతాయి. కాబట్టి ముఖ్యంగా పితృదేవతా ప్రీతికి అనేకంగా మిథున రాశి వారు చేసుకోవచ్చు, దాన ధర్మాలు కూడా చేయొచ్చు, తర్వాత శ్రార్థాలు కూడా మంచిగా పెట్టచ్చు ఈ మిథున రాశి వారు. తర్వాత 10లో వీళ్ళకి శని శుక్రులు ఉన్నారు. 10లో శని శుక్రుల తర్వాత కష్టజీవులు శ్రమజీవులు అంటే వీళ్ళే చెప్పుకోవాలి. ఎందుకంటే 100కి 200% కష్టపడుతుంటారు, అయినా వీళ్ళకి తగిన గుర్తింపు లేకపోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే మీరు చేసిన గుర్తింపుని ఇంకోరు కొట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా. తర్వాత శుక్రుడు 10లో ఉన్నాడు. మీరు ఎంత చేసినా లగ్జరీ లైఫ్ గడుపుదామనుకుంటారు, అక్కడ ఏమీ ఉండదు చూడటానికి. కాబట్టి ఎందుకంటే కష్టే ఫలి, కష్టాన్ని ఎంచుకొని ఉంటారు, అలానే నడుస్తారు. తర్వాత మీకు రవి బుధుడు ఏకాదశంలో నుంచి ద్వాదశంలోకి వస్తాడు. కాబట్టి అకాల భోజనం కానీ, వెన్నునొప్పు కానీ, భుజాల నొప్పులు కానీ, లేదా మెడకాయకి సంబంధించిన వ్యవహారాలు అంటే థైరాయిడ్ లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. షుగర్కి దగ్గరగా ఉంటారు, జాగ్రత్తగా షుగర్ రాకుండా చూసుకోవడం ప్రయత్నం చేయండి. అలానే గురువుతో పాటు వీళ్ళకి రవి కూడా 12లో ఉంటున్నాడు. అకారణమైన గొడవలు పడకూడదు, దర్పానికి పోవద్దు, అహంకారం చూపించకూడదు. ఈ యొక్క రకాలమైనటువంటి అన్నీ కూడా మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ మాసంలో ఉండాలి. ఈ మాసంలో ఇవన్నీ లేకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇవన్నీ కూడా సమయానికి వచ్చే అవకాశం ఉంటాయి, ఎందుకంటే రాకుండా మానం, ఆ గ్రహస్థితి ప్రభావం అటువంటిది. కాబట్టి అలా వస్తే మనం ఏం చేసుకోవాలి అని అంటే సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి పారాయణ, కవచ పారాయణము, సుబ్రహ్మణ్య స్వామి విరివిగా అభిషేకం చేయడం, ప్రదక్షిణాలు చేయడం లాంటివి చేస్తే కనుక తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా అవకాశం ఉంటే మంగళవారం రోజు కందులు దానం చేయటం, అలానే ఈ యొక్క కందుల దానంతో గురువుకి శనగలు గురువారం రోజు దానం చేయటం, దత్త చరిత్ర పారాయణం చేసుకోవటం, సప్తాహ పారాయణం కానీ, లేదా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం, అలా గురు చరిత్ర కానీ, సాయి చరిత్ర కానీ, రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహం, గురువు లేనాను ఎవరైనా గురువులు ఉంటే వాళ్ళ గురువుకి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటం లాంటివి చేయటం వల్ల మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ మాస ఫలితాలు ఎలా ఉంటాయో వివరించండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయ నమః. కర్కాటక రాశి వారు చూసినట్టయితే ముఖ్యంగా గ్రహస్థితి వీరికి పునస నక్షత్రం 4 పాదము, అలానే పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు. ఇలా కర్కాటక రాశి వారు చూస్తే జన్మస్థానంలో కుజుడు, తదుపరి ద్వితీయ స్థానంలో కేతువు, షష్ఠ స్థానంలో అష్టమ స్థానంలో రాహువు, అలానే భాగ్యంలో శని శుక్రులు, తర్వాత 10లో బుధుడు, 11లో మే 23 నుంచి 11లో బుధుడు, తదుపరి మే 14 నుంచి 11లో బుధుడు సంచారం చేయటం, 12లో గురువు సంచారం చేయటం. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటకానికి జన్మస్థానం కుజుడున్నంత కాలం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సొంత వాళ్ళే వ్యతిరేకిస్తుంటారు. అలానే కుజుడు జన్మంలో ఉండటం వల్ల ఇంటా బయట వివాదాలతో ముదిరిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వివాదాలకి దూరంగా ఉండడం, మౌనాన్ని పాటించడం మంచిది, అది నేర్చుకోండి. తర్వాత ధనపరంగా ఎటువంటి లోటు లేదు. ధనం టైంకి రాకపోయినా మీకు ఏదైనా శుభకార్యానికి మాత్రం అవంతవే డబ్బులు వస్తాయి మీదికి. తర్వాత శుభకార్యాచరణ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి కార్యక్రమాలు కొన్ని ముందరకెళ్ళే అవకాశం ఉంటాయి. గృహ ప్రవేశాలు కానీ, స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ. తర్వాత ద్వితీయంలో కేతు ఉన్నాడు. వాగ్ధోరణి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకటి అంటే ఆ సగం మాటని వింటారు, ఇంకో సగం మాట అవతల మనిషి ఉన్నాడు, దానివల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలానే అష్టమ స్థానంలో రాహు ఉండటం వల్ల ఎప్పుడో మీరు ఆరోగ్యాన్ని క్షీణింపజేసే ఏదైనా వ్యాధి ఉంటే మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఆయుష్కారు కూడా అనుకోకుండా కొన్ని ప్రమాదాలు జరగటం, లేదా కాళ్ళకి సంబంధించి మోకాళ్ళ నొప్పులు విపరీతంగా రావటం పెద్దవాళ్ళైతే. చిన్నవాళ్ళకు కూడా ఏంటంటే ఎప్పుడో తగిన యాక్సిడెంట్ జరిగినటువంటి ఏదన్నా ఉంటే కనుక అవి మళ్ళీ ఆ నొప్పిగా అవి రావటం మీద మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తర్వాత శని శుక్రులు వీరికి ఈ యొక్క 9లో ఉన్నారు. కాబట్టి శని యోగప్రదంగా ఉన్నాడు. కాబట్టి స్థిరాస్తి కొనుగోలు కానీ, స్థిరాస్తి సంపద కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ తండ్రి గారికి సంబంధించి కొంత యోగప్రదంగా ఉంటుంది. తర్వాత శుక్రుడు కూడా వీరికి యోగిస్తున్నాడు 9లో. ఇది ఒక 8 కన్నా 9 ఉచ్చలో ఉన్నాడు. కాబట్టి నూతన పరిచయాలు కొన్ని ఏర్పడే అవకాశం ఉంటుంది. వాడి పరిచయాలు కానీ అంటే మిమ్మల్ని ఎవరైనా చూసినా కూడా ఒక మర్యాదగా లోపలికి రమ్మంటారు. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడదామనే ఒక ఆకర్షణ అనేది మీ దానిలో ఉంటుంది, అది వాళ్ళకి గ్రహిస్తారు. తర్వాత బుధుడు కూడా వీరికి ఏకాదశంలో ఉన్నాడు. ఏకాదశంలో ఉండటం వల్ల ఎక్కడైనా వెళ్ళండి, సభాగౌరవం, మర్యాద, తెలివితేటలు, మీ సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలానే రవి బుధులు కూడా యోగప్రదంగా ఉంటున్నారు. బుద్ధి కుశలత కౌశలం బాగుంటుంది.
రవి కనుక 11లో ఉన్నాడు కాబట్టి అహంకార దర్పం కొద్దిగా ఉంటుంది. అలానే 12లో గురువు ఉన్నాడు కాబట్టి కొంత వైజ్ఞానిక జ్ఞానం కానీ, క్షేత్ర దర్శనాలు కానీ, యాత్రా ప్రదేశాలు కానీ, భక్తి భాగ్యత కానీ, తల్లిదండ్రుల మీద శ్రద్ధ కానీ, దైవభక్తి కానీ, పలానా టైంకి మనం చేసుకుందామని ఒక మంచి ఆలోచన, సజ్జన సాంగత్యం లాంటివి అనేకం కూడా అనుకూలంగా ఉంది. ఈ విధంగా మిమ్మల్ని మీ యొక్క ఆచార వ్యవహారాలని పొగిడే వాళ్ళే కొద్దిగా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఒక చిన్నది ఏంటంటే కుజుడు జన్మంలో ఉండటం వల్ల వాగ్వాదన, అకాల వైరాలు లాంటివి వచ్చే అవకాశం అవి రాకుండా చూసుకొని ప్రయత్నం చేయండి. మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఈ నెల. నెక్స్ట్ సింహరాశి వారికి మే నెల మాస ఫలితాలు ఎలా ఉంటాయో వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. సరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇక మే నెల మాసం ఫలితాల్లో సింహరాశి వారికి చూస్తే మఘ నక్షత్రం 4 పాదము, అట్లానే పుబ్బ నక్షత్రం 4 పాదాలు, తర్వాత ఉత్తర నక్షత్రం 3వ పాదము ఈ యొక్క సింహరాశివి. సింహరాశికి జన్మస్థలంలో కేతువు, 12లో కుజుడు, ఈ యొక్క ఏకాదశంలో గురువు, అలానే సప్తమ స్థానంలో రాహు, అష్టమంలో శని శుక్రుడు, భాగ్యంలో బుధుడు, తదుపరి దశమ స్థానంలో బుధుడు, రవి, అలానే ఈ విధంగా ఉంది వీళ్ళ యొక్క గ్రహస్థితి. ఈ గ్రహస్థితి చూస్తే సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే జన్మంలో కేతు ఉన్నాడు కాబట్టి అసంతృప్తి ధోరణి ఉంటుంది. అయినా కానీ గురుబలం ఉండటం వల్ల కొంతవరకు అడ్జస్ట్ అయ్యే గుణాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సప్తమంలో రాహు ఉండటం వల్ల కొంత మిమ్మల్ని బాగా గేలి చేసే అవకాశం, మిమ్మల్ని రెచ్చగొట్టే స్వభావం ఉండి ఏం చెప్తారా ఏం చేస్తారా అనేది అంటే వాళ్ళని ఎట్లయినా రెచ్చగొట్టాలా అనే ఆలోచనలో ఉంటారు, ఒక పక్కన మిమ్మల్ని ఉండనీయకుండా. అలానే ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు కొన్ని అర్థాలు తీసుకున్నప్పుడు పరార్థాలు తీయటం దానికి, తద్వారా మీకు ఏంటంటే మనం ఏదో మంచిగా మాట్లాడినా వాడు చెడుగా అర్థం చేసుకుంటున్నాడా, లేదా మనం ఏమన్నా మాట్లాడే తీరు వాడికి ఆ విధంగా అర్థమైందా అనే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క అష్టమ స్థానంలో శని శుక్రుడు ఉండటం వల్ల ఆయుర్దాయానికి ఉన్నటువంటి లోటు లేదు, ఆయుర్దాయం చాలా చక్కగా ఉంది. తర్వాత అష్టమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీ యొక్క భాగస్వామి మీకు అనుకూలంగా కొన్ని వస్తువులు కానీ కొన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మీకు అనుకూలంగా ఆయన కూడా ఈ యొక్క నెలలో ఉండే అవకాశం ఉంది, దాంపత్య సుఖజీవనం కూడా. తర్వాత బుధుడు మీరికి దశమ స్థానంలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరికైనా కానీ ఉద్యోగాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వారికి కొంత వెసులుబాటు కలుగుతుంది. ప్రయత్నాలు చేద్దామన్న ఆలోచన మనసులో జ్ఞానం కలుగుతుంది. ప్రయత్నం చేద్దామైతే చేద్దాం, వచ్చిందా లేదా అని తర్వాత ప్రయత్నం చేద్దాం వాటి గురించి. ఫస్ట్ వచ్చిందా అని సద్వినియోగం చేసుకోవడం మంచిదని ఆలోచిస్తారు. తర్వాత గురువు కూడా యోగప్రదంగా ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అనే పోటీ పరీక్షలు కానీ అవి ఒక లాభం కానీ మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ పెరిగే అవకాశం ఉంటుంది. అలానే మిమ్మల్ని ఇబ్బందికరంగా ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదో విధంగా వాళ్ళ పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు. తర్వాత కుజుడు 12లో ఉన్నాడు కాబట్టి యంత్రాల్లో పనిచేసేవాళ్ళు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ముఖ్యంగా హార్డ్ వర్క్గా ప్రయత్నంగా ఎవరు చేస్తారో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, చేతులు కాళ్ళు కానీ, లేదా భుజాలకు సంబంధించి కానీ కొన్ని విపరీతమైనటువంటి పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ వాటితో జాగ్రత్త ఉండడం మంచిది. కాబట్టి అలా కొంతవరకు మీ వరకు ఎంతవరకు అయితే అంతవరకు చేయండి. మీ వల్ల కాకపోతే పక్క జరిగిపోండి. అలా తదేకంగా మీరు మొండిగా వ్యవహరిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, కుజుడు 12లో ఉన్నాడు కాబట్టి. ఈ విధంగా సింహరాశి వారికి కొంత జ్ఞానం కలిగి ఏ పని చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన జ్ఞానం పెరుగుతుంది ఈ యొక్క నెల నుంచి. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకొని ముందుకు సాగుతారు. అయితే అటు వ్యాపార పరంగా కావచ్చు, లేదా వివాహాలకి సంబంధించి కావచ్చు, కుటుంబంలో ఎలా ఉండబోతుందండి వీళ్ళకి? వ్యాపారం చాలా అద్భుతంగా, అంటే కొన్ని మెలకువలు నేర్చుకోవాల్సి వస్తుంది, నైపుణ్యాన్ని నేర్చుకుంటారు, దానికి స్కిల్స్ డెవలప్మెంట్. అలానే వీళ్ళు విన్నట్టుగా ఈ యొక్క వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా యోగప్రదంగానే ఉంది. ఎందుకంటే జాతకరీత్యా కూడా చూడాలి, ఇది గోచార బలం, గురువు అయితే బలం ఉన్నాడు, గురువు అనేది శని బలంగా ఉన్నారు కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఓకే, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు కావచ్చు, సినీ రాజకీయ ప్రముఖులు కూడా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఆదరాభిమానం తగ్గుంటుంది. కాకపోతే అనుకున్న స్థాయిలో డబ్బులు రావచ్చు, డబ్బులు రాకపోవచ్చు. మీరు ఒక పర్సంటేజ్ పెట్టుకుంటారు, దానికి తక్కువగా వస్తుంది. దానికి మనం ఏదో ఇబ్బంది పడక్కర్లేదు. ఈసారికి ఇంతే వచ్చింది అనుకోవాలా, ఇంకోసారి ప్రయత్నం చేద్దామని ఆలోచనలో ఉండాలా, అంతే తప్ప అయ్యో ఇంతే వచ్చింది అనుకోవద్దు. వచ్చిందాన్ని తక్కువే వస్తుంది. ఇప్పుడు మీరు 100 పెట్టి తీస్తారు, మీకు 50 వచ్చింది అనుకోండి, 50 వచ్చిందంటే సరే ఇంకా రావచ్చేమో అని ప్రయత్నం చేయండి, లేదా 50తో ఆగిపోండి. అలా అంతేగాని అసంతృప్తి అనేది ఉంటుందని చెప్పాము. ఎందుకంటే కేతు జన్మంలో ఉండడం వల్ల కొన్ని అటువంటి కల్పిస్తుంటాడు. మనం ఒక స్థాయి అనుకుంటే దాని డౌన్గా ఉంటుంది, దాని పై దాకా మనం రీచ్ కాలేము. అలా
సో మరి సింహరాశి వారికి ఎలాంటి పరిహార మార్గాలు సూచిస్తారు? ముఖ్యంగా గణపతి ఆరాధన, లలితా సహస్రనామ పారాయణం కానీ, ఖడ్గమాల స్తోత్ర పారాయణం కానీ, అలానే కుజుడు ప్రత్యేకంగా వీడు 12లో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం, సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి విభూతి అభిషేకం చేసుకోవటం వల్ల ఒక 5 వారాల పాటు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి మే నెల మాస ఫలితాలు వివరిస్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? కన్యారాశి వారికి మే మాసంలో చెప్పుకుందాము. కన్యారాశి వారికి ఈ యొక్క మాసంలో ముఖ్యంగా మనకు ఉత్తరాక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే హస్తాక్షత్రం 4 పాదాలు, అలానే ఈ యొక్క చిత్తాక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశికి చెందినవి. ఈ కన్యారాశికి ఏ విధంగా ఉంటుందంటే జన్మరాశ్యాత్తు వీళ్ళకి సప్తమ స్థానంలో శని శుక్రులు, అలానే షష్ఠ స్థానంలో రాహువు, అలానే ఈ యొక్క రవి బుధులు వీరికి భాగ్యస్థానం సంచారం, దశమ స్థానంలో గురువు, ఏకాదశంలో కుజుడు నీచ, 12లో కేతువు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే కన్యారాశి వారికి ఇదివరకు కన్నా ఇప్పుడు కొంత గొప్ప మేలు అని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే కన్యా నుంచి కేతువు జన్మం నుంచి మారుతున్నాడో ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే ఉండడం, లేతైనా ప్రయత్నపూర్వకంగా అనుకున్న దానికి సాధించలేకపోవడం జరుగుతుంటుంది. కానీ ఇప్పటి నుంచి కొంత గొప్ప ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉంటారు. కారణం ఏంటంటే రాహు 6లో ఉన్నాడు. రాహు 6లో ఉంటే జయాన్ని చేకూరే అవకాశం, మిమ్మల్ని ఎవరైతే వేలు పెట్టి చూపించి మీరు చేయలేరు, మీకు అంత స్టామినా లేదు, మీరంతగా ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళలేరు, మీ ఏది ఇచ్చినా మీరు వేస్టే అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కరెక్ట్గా గొడ్డలు పెట్టలాగా ఉంటుంది నెల. ఎందుకంటే పోటీతత్వం మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు, ఆ పోటీలు నెగ్గే అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళ పరాజయాన్ని మీరు చూస్తారు, వాళ్ళు ఓడిపోవటం అనేది మీకు కనబడుతుంది. కాబట్టి అలానే కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది కన్యారాశి వారికి. అలానే జటిలమైన సమస్యలు ఏవైతే ఉంటాయో ఒక పరిష్కార మార్గానికి ఒక తోవ వచ్చే అవకాశం ఉంటుంది. శని సప్తమంలో ఉన్నా కూడా మధ్యవర్తిత్వంగా ఎవరినైనా ఏర్పాటు చేసి వాటిని రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేయటం, అలా మీ జీవిత భాగస్వామితో అన్యోన్య దాంపత్య సుఖజీవనంగా ఉండటం, అలానే సౌఖ్యాలు అనేకంగా పొందటం, అలా అనుకోకుండా కొంత విహారయాత్ర లాంటివి చేయటం లాంటివి జరిగే అవకాశం కూడా ఉంది. అలానే ఆ విహారయాత్ర చేయకపోయినా కనీసం ఉండే స్థలంలో కొన్ని మార్పులు చేర్పులు, లేదా నూతనమైనటువంటి వస్తువు కొనుక్కోవడం, అది బంగారం కావచ్చు, నగలు కావచ్చు, కార్లు కావచ్చు, ఏదైనా ఒక కొనుక్కునే వ్యవహారం చేయటం. అలానే ఈ యొక్క రవి బుధులు కూడా వీళ్ళకి దశమంలో ఈ యొక్క భాగ్యంలో ఉండటం వల్ల కొంతవరకు రవి అనుకూలంగా ఉన్నాడు, ఆరోగ్యరీత్యా బుధుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు. కానీ ఏదైనా కూడా జన్మరాశ్యా బుధుడు 9లో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ముందంగా ఏంటంటే వీళ్ళు అనుకున్న రీతిలో సంపాదన ఉండదు, లేదా అనుకున్న రీతిలో అనుకున్నవి రావు. దానికి మీరు కింద మీద పడిపోక్కర్లే, వచ్చిన దాంతో ప్రయత్నం చేయండి. గురువు దశమంలో ఉన్నాడు, మీకు గురుబలం కూడా లేదు, కాబట్టి వచ్చిన దానిలో మీరు సంతృప్తి పడటం అనేది మంచిది. రాని దాని గురించి ప్రయత్నం చేయకూడదు. వచ్చిన దాన్ని మళ్ళీ ఏ విధంగా మార్చుకోవచ్చు, ఏ విధంగా మనం చేసుకోవచ్చు ప్రయత్నం చేయండి. తర్వాత కుజుడు 11లో ఉన్నారు. ఈ 11లో కుజుడు కూడా పెద్దగా లాభసాటేం కాదు. సొంత పెద్దన్నలు కానీ మీ తోబుట్టువుల వల్ల శత్రుత్వం పెరగటం, ఏదో వాళ్ళకు మంచి చేయపోగా మీకు చెడు ఆపాదన కలగటం. తర్వాత ఈ కుజుడు కూడా 11లో ఉండటం వల్ల బాధకాధిపతి రక్తహీనత కానీ, లేతే భుజాలకు కానీ భుజాల పక్క నుంచి కానీ నొప్పులు రావటం, లేదా వెన్ను నొప్పి రావటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత కేతు 12లో ఉండటం వల్ల కొన్ని కారణాలు, అంటే ప్రయాణం చేస్తారు కానీ పనులు కావు. అలా ప్రయాణపూర్వకంగా కొన్ని అప్రయత్నంగా కొన్ని పనులు జరుగుతాయనుకుంటారు, వెళ్తారు, అక్కడ ఏం పని జరగదు. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా విసుక్కోకుండా సరే చేయాల్సి వచ్చింది, ఏదో మన కర్మలో రాస్తుంది, ఇప్పుడు చేస్తున్నాం, రేపు కష్టపడి మళ్ళీ పైకి వస్తామన్న భావంతో చేయండి, ఖచ్చితంగా అనుకూలము అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మొత్తం మీద చెప్పాలంటే కన్యారాశి వారికి పెద్దగా ఒక 60% బాగుంది, 40% బాగాలేదని చెప్పాలి మే నెల. ఓకే, మరి ఇంత ఉన్నది కాబట్టి కన్యారాశికి ఎలాంటి పరిహారాలు మీరు సూచిస్తారండి? వీళ్ళకి సుబ్రహ్మణ్య క్షేత్ర కవచం పారాయణం చేసుకోవటం, అలానే దత్తక్షేత్ర దర్శనం చేసుకోవటం, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి వారికి ఈ మే నెల మాసం ఏ విధంగా ఉండబోతుందండి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క తులారాశి వారికి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి చిత్తానక్షత్రం 3, 4 పాదాలు, అలానే స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 2, 3 పాదాలు ఈ యొక్క తులారాశివి. తులారాశి గ్రహస్థితి చూస్తే పంచమంలో రాహు, షష్టంలో శని శుక్రుడు,
సప్తమ నుంచి అష్టమంలో బుధుడు సంచారం, అష్టమంలో బుధుడు రవి, భాగ్యంలో గురుడు, అలానే దశమ స్థానంలో కుజుడు, ఏకాదశంలో కేతువు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే తులారాశి వారికి ముఖ్యంగా పంచమ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా రాహు పంచమంలో ఉంటే కనుక రాజసమానంగా సన్మానాలు కానీ, అనేక రకాల వ్యాపారాలు కలిసి రావటం కానీ, నూతన ప్రయత్నపూర్వకంగా వ్యాపారాలు కలిసి రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అదే నూతనంగా ఏదైనా ప్రారంభం చేసినా, పెట్టుబడులు పెట్టినా, విదేశీ పెట్టుబడులు పెట్టినా లాభదాయకంగా ఉంటుంది. అలానే పంచమంలో రాహుండా సంతానం కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, వాళ్ళ వల్ల ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క శని శుక్రులు 6లో ఉండటం వల్ల కొంత జీవిత భాగస్వామితో ఇబ్బంది పడటం, వాళ్ళు ఒకటంటే మీరు ఇంకోటి అంటాం, కాబట్టి వివాద పరిష్కారంకి కొద్దిగా తెరదీసే అవకాశం కూడా ఉంటుంది. కానీ వివాదం మాత్రం ఉంటుంది. తర్వాత శని కూడా షష్టంలో ఉండడం వల్ల కొంతవరకు ఏంటంటే వీళ్ళకి శత్రువుకి సంబంధించిన శత్రు వృద్ధి కాకుండా క్షేమం అవటం, శత్రువులు పెరగకుండా ఉండటం, అలానే రుణాలు ఏదైనా రుణం చేసే అవకాశం శుభకార్యాచరణకి. తర్వాత ఈ యొక్క 6లో శని ఉండటం వల్ల కొంతవరకు వీళ్ళకి గృహ రుణాలు కానీ తీసుకునే అవకాశము, ఏదైనా రుణం తీసుకొని ఏదైనా ఎవరికి ఇవ్వాల్సి ఉంటే ఆ రుణాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. తర్వాత రవి బుధులు వీళ్ళకి 6లో ఈ యొక్క 8లో ఉండడం వల్ల ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగున్న బుద్ధి కుశలత కౌశల్యం బాగుంటుంది. ఎందుకంటే బుధుడు బాగా ఉన్నాడు కాబట్టి బుద్ధితో ఆలోచన చేస్తారు, సమిష్క పరిష్కారం చేసుకుంటారు. అలానే దశమంలో ఈ యొక్క గురుడు భాగ్యంలో ఉండడం వల్ల పూర్వజన్మకృతం పాపము పూర్వజన్మను మొత్తానికైతే మీకు కొంత పూర్వానుగ్రహంతో గురువు అనుగ్రహంతో కొన్ని సమస్యకు పరిష్కారం జరగటం, అనేక విధాలుగా లాభసాటిగా ఉండటం జరుగుతుంది. అలానే ఈ యొక్క కుజుడు కూడా వీరికి ఈ యొక్క 10లో ఉండటం వల్ల స్తబ్దుగా ఉండడం, వ్యాపార రీత్యా కానీ వృత్తిరీత్యా కానీ ముందుకు పోవటం, ధన సంపాదనలో సన్నగిల్లటం, ఈ విధంగా ఉంది అనుకోవటం అనేది జరిగే అవకాశం ఉంటుంది వృత్తిరీత్యా. మళ్ళీ కేతు 11లో ఉండటం వల్ల తోబుట్టువుల వల్ల కానీ కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలానే 11లో కేతు ఉండటం వల్ల కొంత ఏదైనా భక్తి జ్ఞాన వైరాగ్యాలు కానీ, భక్తి భావన కానీ, అలానే యజ్ఞాగాది కృతువులు కానీ, అయితే ఏదైనా జపం చేసుకోవడానికి తగినటువంటి మంత్రోపాసన కానీ చాలా ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా తులారాశి వారికి కొద్దిగా 80% బాగుందని చెప్పొచ్చు, 20% బాగాలేదు. ఓకే, తులారాశి వారికి మీరు సూచించేటువంటి పరిహారాలు ఏంటండి? ముఖ్యంగా దేవీ స్తోత్రమాల, ఖడ్గమాల, లలితా సహస్రనామ పారాయణం, తర్వాత వీరికి ఈ యొక్క కుజుడు బాలేదు కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య కవచం, సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య మూలమంత్రం జపం కానీ చేసుకుంటే మంచిది. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందండి? శ్రీ గురుభ్యో నమః. మహాగణపతి నమః. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే మేనల మాసం వైశాఖ మాసంలో ముఖ్యంగా విశాఖ నక్షత్రం 4వ పాదము, అలానే అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మనకు లగ్నాతు చతుర్థంలో రాహు సంచారం చేస్తున్నాడు, పంచమంలో శని శుక్రుడు, అలానే బుధుడు షష్ఠం నుంచి సప్తమ స్థానం రవి బుధుడు, అష్టమంలో గురువు, అలానే భాగ్యంలో నీచస్థితిలో కుజుడు, దశమంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా అర్ధాష్టమ రాహు మొదలైంది వీరికి మే మాసం 18వ తారీఖు నుంచి. కాబట్టి ఏ పని మొదలుపెట్టినా విసుగు, చింతన, అజాగ్రత్త లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం కొద్దిగా వృద్ధి రేట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. శని శుక్రుడు పంచమంలో ఉండడం వల్ల కొంతవరకు దాంపత్యాన్ని సుఖజీవనం కానీ, లేదా పూర్వజన్మ అంటే మనకు ఆస్తి తగాదాలు ఉంటాయి పరిష్కారం రావటం కానీ, ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉంటే అవన్నీ విచ్ఛిన్నం అయిపోవడం కానీ, అలానే ఈ యొక్క బుధుడు రవి సప్తమంలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేసేవారంటే జాతకరీత్యా యుగప్రదంగా ఉంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటాయి. అలానే వీరికి అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఆయుర్దాయానికి ఎటువంటి లోటు లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆరోగ్యాన్ని తాత్కాలికమైన అనారోగ్యమే కానీ పర్మనెంట్గా అనారోగ్యం అనేది ఉండదు. తాత్కాలికంగా ఆరోగ్యంగా బయటపడే అవకాశం ఉంటుంది. అలానే కుజుడు వీరికి ఈ యొక్క 9లో ఉంటున్న నీచస్థితిలో ఏది పట్టుకున్నా మట్టిపాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది పెట్టుబడులు కానీ నూతన కార్యక్రమాలు కానీ ఏవి చెప్పకపోవడం మంచిది. నూతన కార్యక్రమాలు ఏవి చేపట్టినా ఆ మట్టి అది కరిగిపోవటం, లేదైనా మీరు పెట్టగానే ఆ యొక్క డబ్బు అంతా దిగిపోవటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ట్రేడ్ మార్కెట్లో కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, నష్టాన్ని చెవి చూసుకునే ప్రయత్నం చేయకుండా కొంత మౌనంగా ఉండడం మంచిది. సమయం అంది కాదనుకోవటం. తర్వాత కేతు దశమంలో ఉన్నాడు కాబట్టి వృత్తిరీత్యా వ్యాపారం చేసేటువంటి వారు కానీ, వృత్తిలో కానీ ఉద్యోగాల్లో చేసే వ్యాపారాలు కానీ, ఉద్యోగం చేసేటువంటి వారు కానీ, కేతు 10లో ఉన్నాడు కాబట్టి అనుకున్నంత స్థాయిలో హైక్ రాకపోవటం, ప్రమోషన్స్ రాకపోవటం, అనుకున్న స్థానంలో బదిలీలు కాకపోవటం జరిగే అవకాశం ఉంటుంది. వాడిని చింతించకూడదు.
గ్రహస్థితి అనుకూలం లేదు, సమయం మళ్ళీ వస్తుంది అని అనుకోండి, లేదా సమయం లేదనుకోండి, ఇక్కడితో ఇక సమాప్తి అనుకోండి, అంతవరకే తప్ప మనకి అనుకూలంగా రావాలి ప్రతిదీ మనం అలా ఆలోచిస్తే కష్టం. జీవితంలో కొన్ని లోటుపాట్లు సహజంగా ఉంటాయి కాబట్టి ఈ కేతు దశమంలో ఉన్నాడు. అనుకున్న రీతిలో మనకు వ్యాపారంలో కానీ, వృత్తిరీత్యా కానీ, ఉద్యోగంలో కానీ అంతగా డబ్బు రాణింపు ఉండకపోయినా కానీ కొంత గొప్ప మీకు అనుకూలంగా ఆకస్మికంగా కొన్ని అవసరాలు తగ్గట్టుగా డబ్బులు వస్తాయి. ఓకే. అయితే ఈ రాశి గల వారికి అంటే వివాహ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు కానీ లేకపోతే దాంపత్య పరంగా కానీ ఎలా ఉండబోతుందండి? వివాహ ప్రయత్నాలు ప్రతికూలంగానే ఉంటాయమ్మా. అదే జాతకం కూడా చూడాలి. ఇది గోచార ఫలితంగా చెబుతున్నాం. జాతకంలో ఏమన్నా యుగప్రదంగా ఉంటే చెప్పలేం, కానీ ఇదైతే గోచార ఫలితం అయితే ఖచ్చితంగా అంత యోగం అయితే లేదు. తర్వాత వివాహం కానీ మళ్ళీ ఈ వివాహ ప్రయత్నాలు ఆ విధంగా ఉంటాయి. వ్యాపారానికి కూడా కొద్దిగా అంతగా బాగలేదు కాబట్టి వ్యాపారాలు ఏం పెట్టుకోకపోవడం మంచిది. అలానే మరి ఈ రాశి వారికి ఎలాంటి పరిహార మార్గాలు సూచిస్తారు? ఈ రాశి వారికి ముఖ్యంగా రవి బుధులు సప్తమ స్థానం, అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే రాహు చతుర్థంలో ఉన్నాడు. శ్రీ దేవి ఆరాధన, దేవీ స్తోత్రం, దేవీ భాగవతం, దేవీ క్షేత్ర దర్శనాలు, ఏదైనా కూడా అమ్మవారి యొక్క ఆరాధన, గ్రామదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కనకధార స్తోత్రం చేసుకోవడం వల్ల ధన రాబడి బాగుంటుంది. ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందండి? శ్రీ గురుభ్యో నమః, గణపతే నమః, శ్రీ మహాసరస్వతి నమః. ధనుస్సు రాశి వారికి మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము. ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి చూస్తే తృతీయంలో రాహు, చతుర్థంలో శని శుక్రుడు, షష్టంలో రవి బుధుడు, సప్తమంలో గురువు, అష్టమంలో కుజుడు నీచ, ఆ విధంగా కేతు వచ్చేసి భాగ్యంలో కేతువు. ఈ గ్రహస్థితి చూస్తే తృతీయ రాహు చాలా అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని విదేశీ ప్రయత్నాలు, పెట్టుబడులు లాంటివి పెట్టుకుంటే కనుక చాలా యోగప్రదంగా ఉంటుంది. అలానే ఈ సొంత కుటుంబీకులుగా ఉండేటువంటి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. శని శుక్రుడు చతుర్థంలో ఉండడం అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు కంటకంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజ్యలాభం కొన్ని ఉంటాయి. రాజు సమానంగా రాజు దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ఏమన్నా ఉంటే అవి తిరిగి వచ్చే ప్రయత్నం ఉంటాయి. రవి బుధులు కూడా షష్టంలో ఉండటం వల్ల రోగం కానీ అవయోగం కానీ ఏమి లేవు, అనుకూలంగా ఉంటుంది నెలంతా కూడా ధనుస్సు రాశి వారికి. అలానే గురువు కూడా యోగప్రదంగా వీరికి 14వ తారీఖు నుంచి సప్తమ స్థానం సంచారం చేస్తున్న గురుబలంగా యోగప్రదంగా ఉంది. అన్ని పనులు సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. అష్టమంలో కుజుడున్నాడు కాబట్టి కొంత పెయిన్స్, బాడీ పెయిన్స్ ఉండేటువంటి వారికి కానీ లేదైనా ఎక్కడైనా కూడా మీకు ఇప్పటివరకు క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ దూరం అయ్యే అవకాశం కానీ, లేదా దూరం ఉండే ఫ్రెండ్స్ ఏదో ఒక దుర్వార్తాశ్రమం వినటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళ కేతు కూడా 9లో ఉండడం వల్ల వీళ్ళకి కథా కాలక్షేపము, పుణ్యక్షేత్ర దర్శనం లాంటి అనుకోకుండా క్షేత్ర దర్శనాలు చేసుకోవటం జరుగుతుంది. అలానే కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు? వృత్తి వ్యాపారాలు అనుకూలమైన సమయమే. కుటుంబంలో కూడా వీళ్ళకి ఒక జ్ఞానం కలుగుతుంది. కానీ బంధువులు రాబంధువులుగా బంధుప్రీతి ఎక్కువ ఉంటుంది పాపం, కానీ వాళ్ళు వీళ్ళని చులకనగా చూడటం జరుగుతుంది. కాబట్టి బంధుప్రీతి ఉన్నది కాబట్టి కొంత తగ్గించుకోవటం మంచిది. అలానే సినీ రాజకీయ ప్రముఖులకు ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయాలకు పైకి వస్తారమ్మా. సినీ రంగంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సినీ రంగం పెద్దగా వీళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఓకే. మరి ఈ రాశి వారికి మీరు ఎలాంటి పరిహార మార్గాన్ని సూచిస్తారు? ముఖ్యంగా వీరికి ఈ యొక్క కుజుడు 8లో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి దానం చేయటం, ప్రతిమ తయారు చేసి దానం చేయటం కానీ అక్కడ క్షేత్రాల దర్శనం చేసుకొని రావటం కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః, గణపతే నమః, హరి ఓం, శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి తృతీయంలో రాహువు, చతుర్థమందు శని శుక్రులు, తృతీయమందు శని శుక్రుడు, తృతీయమందు రాహువు, రవి బుధులు పంచమస్థాన సంచారం, గురువు షష్ఠస్థాన సంచారం, సప్తమంలో కుజుడు నీచ, అష్టమంలో కేతు. ఈ రకమైన గ్రహ సంచారం చూస్తే మకర రాశి వారికి ముఖ్యంగా జన్మస్థానం నుంచి ఈ యొక్క రాహు ద్వితీయానికి ఏదైతే వస్తున్నారో ధన నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వంగా మాట్లాడుకోవడం, మధ్యవర్తిత్వంగా సానుకూలంగా ఉండటం, కార్యాలు జయమవటం. తృతీయంలో శని ఉండడం వల్ల కూడా వీళ్ళు ఏదనుకున్నా కూడా సహాయ సహకారాలు 10 మందితో ఉండడం, ధర్మ న్యాయంగా నీతిగా ముందరకెళ్తూ వాళ్ళకి మంచి చేయటం, పెద్దన పాత్రను వహించటం, లౌకికమైన జ్ఞానాన్ని ఎక్కువగా ఉండడం, తద్వారా సమస్యను పరిష్కారం చేసుకోవటం. ఈ యొక్క రవి బుధులు కూడా పంచమ స్థానంలో ఈ యొక్క సంచారం చేస్తున్నారు కాబట్టి యోగప్రదంగా ఉంటుంది. కొత్తదైనటువంటి ఈ యొక్క రంగాల్లో వీళ్ళు రాణింపు అనేది ఉంటుంది. అలానే షష్టంలో గురున్నాడు, ఓవర్ వెయిట్ రాకుండా చూసుకోండి. ఆరోగ్యాన్ని క్రమేపీ మీరు తగిన డైట్ కంట్రోలింగ్ చేస్తూ అలా ఉండడం వల్ల ఓవర్ వెయిట్ కాకుండా లేతే అనేకమైన రోగాలు వచ్చే అవకాశం ఉన్న రోగాలు వాటి నుంచి బయటపడే అవకాశం చేయండి. కుజుడు
సప్తమంలో నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి పరాయివాడు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. మీరు ఏది మంచి చెప్పినా పరాయివాడికి చెడుగా ఏర్పడటం, వాడు మిమ్మల్ని దూరంగా పెట్టడం అలాంటివి జరుగుతుంటుంది. దానికి మీరు ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. వాడికి వాడే తెలుసుకోవాలి. మీరంతా మంచి చెప్పినా వాళ్ళు చెడు అర్థం చేసుకోవడం మనం ఏం చేసే ప్రయత్నం లేదు. కేతువు అష్టమంలో ఉండడం వల్ల కొంత ఆకస్మిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా కొంత ఆకస్మిక ప్రయాణం వల్ల ధన నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఈ రాశి వారి విద్యార్థులు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ఎలా ఉండొచ్చండి? విద్యార్థులకి వీరికి కొంత లాభసాటిగానే ఉంది. రెండో తడుగా పాస్ అవుతారు, పట్టు విధానంగా కాకుండా. వ్యాపారస్తులకు కూడా యోగప్రదంగానే ఉంటాయి. 50-50 అంత యోగప్రదంగా అయితే లేదు. అలానే ఈ రాశి వారికి మీరు ఎలాంటి పరిహార మార్గాలు తెలియజేస్తారండి? ముఖ్యంగా వీళ్ళకి ఒక మన ఆయుర్దాయ మంత్రాలు కానీ, ఆయుర్దాయ హోమం కానీ, లేకపోతేనా స్తంభాది రక్షీరసమ స్తోత్ర పాఠం చేసుకోవటం వల్ల కానీ చాలా మంచి కలుగజేస్తుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకోవడం అనేక ఉపద్రవాల నుంచి బయటపడతారు. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందండి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. సరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇక మనకు కుంభరాశి యొక్క స్థితి చూసినట్టయితే కుంభరాశికి జన్మంలో రాహు వస్తున్నాడు మే 18 నుంచి. అలానే ద్వితీయమందు శని శుక్రులు, చతుర్థమందు రవి బుధులు, పంచమందు గురువు, షష్టమందు కుజుడు, సప్తమందు కేతువు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు జన్మంలో రాహు నడుస్తున్నాడు. శని వెళ్ళిపోయాడు అన్నంతసేపు పట్టలేదు, మళ్ళీ జన్మంలో రాహు వచ్చాడు. ఏళ్ళనాటి శని ప్రభావంలో ప్రత్యేకంగా కుంభరాశి వారికి చాలా ఇబ్బందుల నుంచి బయటపడ్డారు అనుకున్నంతసేపు పట్టలేదు, మళ్ళీ శని ఎంబటే ఎంటర్ అయిపోయాడు ఓ నెల గ్యాప్తోనే. కాబట్టి వీళ్ళకి మళ్ళీ నిరాశ నిస్పృహలు, ఎంత చేసినా ఇంతేనా మా ఫలితం, కష్టే ఫలి, రెచ్చగొట్టడం, మిమ్మల్ని కావాలని అందరూ మిమ్మల్ని పోగొట్టడం, ఆర్భాటాలకు పోయి ఖర్చులు విపరీతంగా రావటం అలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అంటే కావాలని రెచ్చగొడతారు, మిమ్మల్ని పెడతాడా లేదా అనేది రెచ్చగొట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలానే ఏంటంటే ఎంతప్పటికీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలని ఆలోచిస్తుంటారు కుంభరాశి వారిని. అంటే ఎందుకు అలాగా అంటే జన్మంలో రాహు ఉన్నాడు కాబట్టి మళ్ళీ రెచ్చగొడితే మీరు ఏం నోట్లోంచి ఏ మాట వస్తే అది పట్టుకొని వేలాడదామని ఆలోచిస్తుంటారు. ద్వితీయంలో శని శుక్రుడు ఉండటం వల్ల ముఖ్యంగా ఈ ధన రాబడి ఏదైతే ఆగిపోయిందో, లేదా కుటుంబంలో కొంతవరకు ధనం ఎక్కడైనా వచ్చి మనకు రావాల్సిన ధనం, ఆగిపోయిన ధనం అవన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు కూడా యోగప్రదంగా ఉన్నాడు ద్వితీయంలో. కుటుంబంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో కొత్త విషయాలు, కొత్త వాళ్ళు రావటం, అంటే వాళ్ళ ద్వారా మీకు కొంత పరిచయాలు ఏర్పడటం, వ్యాపార లావాదేవీలకు కానీ ధనపరంగా కానీ లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. అలాగే రవి బుధులు చతుర్థమందు సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతంగా బుద్ధి కుశలత కౌశలతో వ్యవహరించడం, తగు సమయానికి సమయస్ఫూర్తి ఆలోచనతో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం చాలా అద్భుతంగా రావటం వాటి ద్వారా. అలానే పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు యోగప్రదంగా ఉన్నాడు. జన్మరాశిలో రాహు ఉన్నా కూడా గురువు యొక్క దృష్టి పట్టడం వల్ల ఆ రాహు కూడా కొంతవరకు స్తబ్దుగా ఉండడం జరుగుతుంది. గురువు ఎప్పుడైతే శుభదృష్టి జన్మరాశి మీద పడుతుందో కాబట్టి కొంత ఆపదల నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు. తర్వాత ఈ యొక్క కుజుడు ఈ యొక్క 6లో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా రోగాలు రాకుండా చూసుకోండి. రోగం వచ్చే ఏదైనా రోగాలు వ్యాధులు బారిన పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, రక్తహీనత వచ్చినా ఎలా తీసుకోవాలి, ఆయుర్వేద గుణాలు కానీ, హోమియోపతి లాంటివి కానీ, వైద్య పరికరాలుగా దగ్గర పెట్టుకోవడం మంచిది. రుణం తొందరగా చేయొద్దు. ఒకవేళ అత్యవసరమైతే అధిక మొత్తంలో రుణం చేయండి. చిన్న మొత్తంలో అయినా వృధం కూడా ఏది చేసినా మీకు అవసరం ఉన్న దాన్ని బట్టే చేయండి. అంతే తప్ప ఎక్కువగా తీసుకొని ఇబ్బంది పడే అవకాశం చేయకూడదు. అలానే సప్తమంలో కేతు ఉండడం వల్ల అనుకున్న కార్యక్రమాలని 1-2 సార్లుగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మీరు ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది అక్కడ. కాబట్టి మీరు 1-2 సార్లు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడం అనేది మంచిది. ఈ విధంగా కొంత వీళ్ళకి రాబోయే ఈ యొక్క మే మాసంలో 60% బాగుంది, 40% బాగాలేదని చెప్పొచ్చు. 60% యోగప్రదంగా ఉంది. మరి ఈ రాశి వారికి మీరు ఎలాంటి పరిహార మార్గాలు సూచిస్తారండి? ముఖ్యంగా వీళ్ళకి కుజుడు 6లో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి నాగారాధన కానీ, ఆదివారం రోజు కానీ సర్పారాధన, ఆదివారం మంగళవారాలు నియమాలు ఉండటం, ఆదివారం రోజు రాహుకాల దీపారాధన చేయటం, లేదా మంగళవారం రోజు రాహుకాల దీపారాధన చేసుకోవటం, కాలభైరవాష్టకం చదువుకోవటం, దుర్గాదేవి చండీ సప్తశతి పారాయణం, చండీ హవనాల్లో పాల్గొనటం, దానికి సంబంధించిన క్రతువుకి దానం వస్తు రూపేణ ఇవ్వటం, అలానే చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి.
మీనరాశి వారికి మే మాసం ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమ, శ్రీ మహాగణాధిపతి నమ, సరస్వతి నమ. మీనరాశి వారికి వీళ్ళకి ఈ యొక్క మే మాసంలో, వైశాఖ మాసంలో జన్మంలో శని శుక్రులు, ద్వితీయం నుంచి తృతీయంలో బుధుడు రవి, చతుర్థమందు గురువు, పంచమందు ఈ యొక్క పంచమందు కుజుడు, షష్టమందు కేతువు, 12లో రాహు. ఈ రక గ్రహస్థితి చూస్తే జన్మంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంతవరకు ఈ భ్రూకిటం అంటే మనకు నాభి నుంచి ఈ మెడ వరకు కూడా కొన్ని రకరకాలైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జన్మలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అతిగా భోజనం చేయటం, అతిగా మోతాదులో తీసుకోవటం, భోజనం కావచ్చు, పానీయాలు కావచ్చు, అలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనారోగ్యంగా. 12లో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీ పెట్టుబడులు, విదేశీ ప్రయాణాలు కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశీ విద్య కానీ ఖర్చులు ఎక్కువ పెడతారు. ఖర్చుని అదుపు పెట్టుకోవటం మంచిది. అలానే వీళ్ళకి రవి బుధుడు తృతీయంలో ఉన్నారు కాబట్టి తృతీయంలో రవి అనారోగ్యం వచ్చినా కూడా తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. బుధుడు మాత్రం తృతీయంలో ఉండడం అంత మంచిది కాదు కాబట్టి వీరికి తోబుట్టువులే కొంత నైపుణ్యతగా ఆలోచన చేసి వీళ్ళ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అర్ధాష్టమ గురువు కాబట్టి కొంత వీరికి కంఫర్ట్ జోన్స్లో మంచిగా ఒక సుఖవంత జీవితం గడిపేటువంటి వారు కానీ, వాహనాలకు సంబంధించి కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అనుకోకుండా కొన్ని వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదైనా ఈ యొక్క గురువు చతుర్థం ఉండడం వల్ల పెద్దల వల్ల శాపాలు కలగటం, అంటే పెద్దల్ని దూషణ చేయటం లాంటివి జరిస్తారు. వాటికి దూరంగా ఉండడం మంచిది. పంచమంలో కుజుడు ఉండడం వల్ల ఈ యొక్క సంతానం కూడా మాట వినకపోవటం, సంతాన రీత్యా కూడా ఇబ్బందులు కలగటం, సంతానం కూడా కొంత వ్యతిరేక భావన ఉండటం, అలానే పేరు తెచ్చుకున్న చోటే మీకు ఇబ్బంది పడటం, ఆ పేరు ఉన్నట్టుండి కోల్పోవటం అని కొన్ని మిమ్మల్ని క్రిటిసైజ్ చేయటం, విమర్శన ధోరణి ఉండటం జరుగుతుంది. అలానే కేతువు వీళ్ళకి ఈ యొక్క 6లో ఉండడం వల్ల కొంత భక్తి జ్ఞాన వైరాగ్యాలు కానీ, తెలియని వ్యాధి ఒకటి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఈ 12లో రాహు ఉండడం నిరాశ నిస్పృహలు, కొంత కంటికి సంబంధించిన వ్యాధులు కానీ, తర్వాత పాదాలకు సంబంధించిన వ్యాధి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణం చేయడం మంచిది. ఓకే, అలానే మీ కుటుంబంలో ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి? కుటుంబంలో కొన్ని వ్యతిరేక భావనలు ఉంటాయి, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓకే, ఈ రాశి వారికి ఎలాంటి పరిహార మార్గాలు ఉన్నాయండి? ఇవి రాశి వారికి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం అత్యంత మంచిది. తర్వాత ప్రతినిత్యం కూడా లక్ష్మీనారాయణ పట్టిమ కానీ, లక్ష్మీనారాయణ ప్రతిమకు కానీ పూజ చేసుకుంటడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం అమ్మ. సో తెలుసుకున్నాం కదా, ద్వాదశ రాశుల వారికి మే మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో వాటికి సంబంధించిన పరిహార మార్గాలు. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.